హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిల్లర్ క్రిష్. చూసారు కదా, మా బాబు సతాయించలేదు అనుకున్నా, మొదలుపెట్టేశాడండి. వాడి గోల తట్టుకోలేక నేను ఇంకా విమానం ఎక్కిచ్చేసాను అనమాట. అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ నాకు టాటా చెప్తున్నాడండి మా బాబు. చూడండి ఫ్రెండ్స్, మీ పిల్లలు కూడా ఇంతేనా? మీ పిల్లలు కూడా ఇంత అయితే నాకైతే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా బాబు అలా తిరుగుతూ ఉన్నాడనమాట. ఎక్కడ చూసినా రేట్లు మండిపోతున్నాయండి. ఏది పట్టుకున్నా 50-50 అనేసి వస్తున్నారు. సో పిల్లల కోసం తప్పలేదు, ఇంకా వాడి బాధ భరించలేక ఇక తీసేసుకున్నా అనమాట. మా బాబు అలా తిరుగుతూ ఉన్నాడండి. నేనైతే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అండి నాకు పిల్లలతో. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా అనమాట ఇలా సతాయిస్తూ ఉంటాడు నన్ను. అంటే ఇక పిల్లలు అన్నాక అలాగే ఉంటారనుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక బాల్స్ చూశాడండి. ఆ బాల్స్లో ఇక ఎక్కిచ్చేదాకా నన్ను అయితే ప్రాణం తీసేశాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక ఆ బాల్స్లో కూడా ఒక 5 మినిట్స్కేనండి, 5 మినిట్స్ అలా కూర్చున్నాడు అనమాట. 5 మినిట్స్ అలా ఇక వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. ఇక కాసేపు ఆడుకొని ఇచ్చేసి ఇక బయలుదేరామండి మేమైతే. చూడండి ఫ్రెండ్స్, అలా ఆడుతున్నాడు మా బాబు. మామూలు అల్లరి కాదండి, చాలా అల్లరి మా బాబు. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఈ ఇయర్ అయితే ఇలా గడిచిపోయిందండి మా బాబుతో. ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి వాడిని అలా చూపించి తీసుకొని వచ్చానమాట. ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళలేదండి మా బాబుని పాపం. సమ్మర్ హాలిడేస్లో ఈ ఒక్క ఎగ్జిబిషన్కే అని చెప్పేసి వాడు అడిగింది కాదనకుండా ఇచ్చేసాను. మీరు కూడా ఇంతైనా మీ పిల్లలు అడిగింది కాదనకుండా ఇస్తారా? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.